ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగు టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే, కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడ 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు, ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎక్కిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిండా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు. మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ, చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్లాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉన్నదా? బూతులు తప్ప. మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు, నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ